పెద్దలు, యవ్వనులు, వృద్ధులు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ మాట. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు, దేవునికి స్తోత్రం. ఏమైందట? అప్పుడు యేసు అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ బలము అని చెప్పండి అందరు కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అందరికీ ఫలమే కావాలా, బలము వద్దు. ఫలం 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 కావాలా, భూఫలం కావాలా, గర్భఫలం కావాలా, హల్లెలూయా, ధనఫలం కావాలా. సో ఈ సంబంధమైన ఫలాలు కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు ఆత్మ బలముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గలిలయకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ బలము చేత నడిపించబడ్డారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ బలం ఉంది యేసయ్య మీద? ఇంకొక మారు ఆత్మ బలము చేత మనము కూడా ఈరోజు నడిపించబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని చేత నడిపించబడాలంటే ఆ నడిపింపులో ఏం కనబడుతుంది తెలుసా? బలం కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట అక్కడ గమనించారా? అప్పుడు అన్న మాట ఉంది, ఉందా లేదా? హల్లెలూయా. ఎప్పుడు అంటే చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం నుండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, అంటే బాప్తిసము తీసుకున్న ఆ మరుక్షణము నుండే అతడు ఏ బలము చేత నడిపించబడతా ఉన్నాడు? ఈరోజు బాప్తిసము తీసుకున్న తర్వాత మనం ఏ బలము చేత నడిపించబడుతున్నాం? బాప్తిసము తీసుకున్నంత వరకు బాప్తిసం తీసుకోవాలని పిచ్చి కనబడతారు. ప్రతి ప్రార్థనలో కనబడతారు, ప్రతి ప్రాంతంలో కనబడతారు, ప్రతి పరిచర్యలో కనబడతారు. బాప్తిసము తీసుకున్న మరుసటి రోజు నుండే దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ సేవకులు ఎంటబడాలి వీళ్ళెనక. అప్పటి వరకు వాళ్ళు మునిగేంత వరకు వాళ్ళు ఎంట పెడతారు విశ్వాసులు. ఇప్పుడు తీసుకున్న తర్వాత సేవకులు ఎంటబడాలి. ఎక్కడున్నారా ఏమే, ఎక్కడుందిరా ఈయన అని. కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మలో బలం, అంటే పరిశుద్ధాత్మ బలము చేత నడిపించబడ్డంలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి మూలం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యము 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొంది, అప్పుడు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. అందరూ ఆమేన్ చెప్పండి.
బాప్తిసం తీసుకున్న మరుక్షణమే దేవుడు మనకి ఏమిస్తున్నారట? పరిశుద్ధాత్మన వరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మన వరం మనకు కావాలి? ఎందుకు పరిశుద్ధాత్మ వరముతో మనం నింపబడాలి? ఎందుకు పరిశుద్ధాత్మ మనకు కావాలి అని అంటే, పరిశుద్ధాత్మ మనకు బలమునిచ్చి నడిపిస్తాడు కాబట్టి. హల్లెలూయా. ఆత్మీయమైన జీవితము ప్రారంభించబడింది బాప్తిసము ద్వారా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నావు బాప్తిసములో, నీ పాపములు కడుక్కున్నావు బాప్తిసము ద్వారా. ఆమేన్. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందావు, రక్షణ పొందుకున్నావు. ఇప్పుడు రక్షణ పొందుకున్న నీవు ఈ రక్షణను కొనసాగించాలంటే, ఈ రక్షణ కొనసాగింపబడాలంటే నీకు బలం కావాలా? ఆ బలము సొంత బలము పనిచేయదు, బుద్ధి బలము పనిచేయదు, ధన బలము పనిచేయదు. మరి ఏ బలము కావాలంటే పరిశుద్ధాత్ముని బలము కావాలా? పరిశుద్ధాత్ముని నడిపింపు కావాలా? పరిశుద్ధాత్ముడు నడిపించే విధానంలో మనము జీవించాలా? ఆ పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం రావాలా? అది మనకు కావాలా? అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సిఎస్ఐవా, ఎస్పీజీవా, లూథరన్ చర్చ్వా, భక్త సింగా, నువ్వు ఎక్కడ ఏ డినామినేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, బైబిల్ మిషనా, ఏ ప్రాంతంలో నుంచి వచ్చిన వాడమైనా సరే, వాక్యం ఏం చెప్తుందంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని. మన ఆచారాలు, పద్ధతులు, మన విధానాలు కాదు అక్కడ. ఆత్మ నడిపింపు కావాలా? ఈరోజు యేసు ప్రభుకే ఆత్మ బలముతో ఆయన నడిపించబడితే మరి మనమెంత? ఈరోజు చాలామంది ఆగిపోవడానికి, ఈరోజు చాలామంది ఉండిపోవడానికి, ఈరోజు చాలామంది అపవాది వాళ్ళపైన విజృంభించడానికి, ఈరోజు చాలామంది ఆత్మీయంగా చల్లారిపోవడానికి, ఈరోజు చాలామంది ఆసక్తి తగ్గిపోవడానికి, ఈరోజు చాలామంది ముందున్న పరుగు లేకుండా ఈ పరుగులు ఆగిపోవడానికి, ఈరోజు చాలామంది చెప్పుడు మాటలు వినడానికి, ఈరోజు చాలామంది లేని వార్తలు పుట్టించడానికి, ఈరోజు చాలామంది తమ జీవితాలలో విఫలమైపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ బలముతో నడిపించబడ్డంలే. దట్ ఈస్ అ ప్రాబ్లం. మంచోడేనండి కానీ ఆత్మబలం లేదండి. హల్లెలూయా. నువ్వు గంటలు గంటలు చేయొచ్చయ్యా ప్రార్థన, రోజుకి 10 అధ్యాయాలు చదవచ్చు వాక్యం, రోజు 10 మందికి సువార్త చెప్పొచ్చు, 10 మంచి పాటలు పాడొచ్చు, రాగాలు తిప్పి పాడొచ్చు, కానీ ఆత్మబలంతో నడిపించబడుతున్నావా? అది ఇక్కడ కావాల్సింది. ఆమేన్. దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, దేవుని రాజ్యం అంటే శక్తితో కూడినదై ఉన్నది. ఏ శక్తి? పరిశుద్ధాత్మని శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే షాబా రాబా రాబానే, అదే కాదు, ఇంకా చాలున్నాయి. ఆమేన్. హల్లెలూయా. 4 భాషలు మాట్లాడగానే మనం అనుకుంటాం మనంత బలవంతులు లేరని. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థనలో భాషలతో చేసే ప్రార్థన నీ ఆత్మీయ స్థితిని ఉన్నతమైన శిఖరాలకు చేరేటట్టు ఉండాలి కానీ హల్లెలూయా అక్కడికే సరిపెట్టుకోద్దు మనం. ఆమేన్. అందరు చెప్పండి 30 సంవత్సరాలని. 30 ఏండ్లు యేసు ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? 12వ ఏట కనబడతాడు యెరూషలేములో మందిరంలో. ఆమేన్. దాని తర్వాత కనబడాడు. ఇక 30 ఏండ్ల తర్వాత కనబడతాడు. అన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడంటే యోసేపుతో మరియమ్మతో ఉన్నాడు ఇంట్లో. ఆమేన్. హల్లెలూయా. 30 ఏండ్ల తర్వాత యేసు ప్రభు 30 ఏండ్ల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. నేను అప్పుడే తీసుకుంటా అంటే అది కుదరదు. ఆమేన్. హల్లెలూయా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటావు రక్షణ, లేకపోతే పోతావని వాక్యం చెప్తుంది. నమ్మనోడికి నరకం, నమ్మినోడికి స్వర్గం. హల్లెలూయా. నువ్వు నమ్మానని ఎట్లా తెలుస్తుంది అంటే బాప్తిసం తీసుకో. అదే సూచన, అదే సాక్ష్యం. నీ అంతరంగంలో జరిగిన ఆ అద్భుతమైన మార్పును బహిరంగంగా నువ్వు ప్రకటిస్తావు, నేను ప్రభుని నమ్ముకున్నానని. అదే సాక్ష్యం.
అది బాప్తిసం. ఆమెన్, హల్లెలూయా. యేసు ఆత్మ బలము చేత నడిపించబడ్డాడు. ఈరోజు మనం ఏ బలం చేత? 30 ఏండ్లకి ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం. ఆయన ఆ యోర్దాను నది వైపు వచ్చాడు. ఎందుకంటే ఈయన కంటే ముందు ఒక మార్గం వెళ్ళింది. ఆమెన్, హల్లెలూయా. వెలుగై ఉన్నవాడు కాదు, వెలుగును గురించి ప్రకటించడానికి ఒక వ్యక్తిని ముందు పంపించాడు యేసయ్య, తండ్రి అయిన దేవుడు. ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను. హల్లెలూయా. ఆయన వెలుగుకు సాక్షి అయి ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం అంతా చూస్తాం. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్గములు సరళము చేయండి అని ఒక కేక అరణ్యములో వేయబడుతున్న కేక యోహాను కేక. దేవునికి స్తోత్రం. అది మార్గములను సరళము చేయండి అని ఆ కేక వినబడితే అరణ్యములో మరి ఆ బాప్తిసము యోర్దాను నది దగ్గరికి వస్తున్నవాడు ఏమై ఉన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆమేన్. బాప్తిసం తీసుకునబోయే ముందు యోహాను అన్నాడయ్యా, నువ్వు నాకు ఇయ్యాల కానీ నేనేంటన్నయ్యా అని ఒక లాంటి భయముతో మాట్లాడుతుంటే ప్రభు ఎంత చక్కటి మాట అన్నాడు తెలుసా? నీతి యావత్తు ఇలాగు జరగడానికి ఇప్పటికి కానిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి, తండ్రి యొక్క నీతి భూమి మీద నెరవేర్చడానికి యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. ఆమేన్. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. తండ్రి నీతిని భూమి మీద నెరవేర్చడానికి నువ్వు కూడా బాప్తిసం, నేను కూడా బాప్తిసం, మనం అందరం బాప్తిసం తీసుకున్నాం. ఆయన నీతి నెరవేర్చబడాలా. హల్లెలూయా. ఆయన నీతి అనగా ఆయన వాక్యం. ఆమేన్. ఆ వాక్యం నెరవేర్చబడాలా. హల్లెలూయా. ఎందుకు బాప్తిసం తీసుకుంటే వాక్యం చెప్తుందయ్యా, నమ్మి బాప్తిసం పొందువాడు, మార్కు 16:16, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని మనకి శిక్షా విధి అని ఉంది. కాబట్టి ఆ శిక్షా విధిలో నేను ఉండడానికి ఇష్టపడలే. అందుకే నేను నమ్మాను యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు విమోచకుడని, యేసు ప్రభు పరలోకానికి మార్గమని. అందుకే నేను బాప్తిసం తీసుకున్నాను, కులం మార్చుకోవడానికి కాదు. హల్లెలూయా. జ్ఞానం లేని సైతానా అను, బుద్ధి లేని సైతానా అను. హల్లెలూయా, ఆమేన్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? యేసు ప్రభు వచ్చారు, బాప్తిసం. ఆమేన్. నీతిని ఎప్పుడైతే నెరవేర్చారో నెరవేర్చిన మరుక్షణమే పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక ఆకాశము తెరవబడింది, ఒక స్వరం వినబడతా ఉంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ఇప్పుడు 4:1. లూకా సువార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పండి. పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్పండి. ఇంకొకసారి, ఆదివారం ఒక్కరోజు భాషలు మాట్లాడేవాడు కాదు. ఆమేన్. ఎల్లప్పుడూ నోటి నిండా మాటలు ఉంటాయి, నోటి నిండా స్తుతి ఉంటుంది, నోటి నిండా ఆరాధన ఉంటుంది. ఎక్కడ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, కూర్చున్నా, నిలబడినా, నడిచినా స్తోత్రం స్తోత్రం షాబారాథారాబ హల్లెలూయా స్తోత్రం నాయనా నీకు స్తోత్రం. పూర్ణత కలిగిన వాళ్ళు. ఆమేన్. మందిరానికి వస్తేనే ప్రార్థన గుర్తుకొస్తుంది, మందిరానికి వస్తేనే బైబిల్ వాక్యం గుర్తుకొస్తుంది, మందిరానికి వస్తేనే బుధవారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, ఆదివారం వస్తుంది. ఏంది గుర్తు? అది కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మధ్యరాత్రి ఎవరైనా తట్టి లేపినా నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. హలో అవునా? ఓకే, అట్లుండాలా మనం. అంత ఆత్మపూర్ణమై ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మద్యంతో మత్తులై ఉండొద్దట,
ఆమేన్. దేవునికి స్తోత్రం. అది దుర్వ్యాపారంతో నింపబడింది, అది అల్లరి పుట్టించది. ఆమేన్. దాంతో కదట ఆత్మ పూర్ణమై ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు నోటి నిండా పాటలు ఉండాలి, ఎప్పుడు నోటి నిండా స్తోత్రాలు ఉండాలి, ఎప్పుడు నోటి నిండా వాక్యం ఉండాలా, ఎప్పుడు నోటి నిండా సాక్ష్యం ఉండాలా, ఎప్పుడు నోటి నిండా ఆయన కార్యాలు ఉండాలా. ఎప్పుడు చూసినా దినమెల్ల నీ నీతి వర్ణింతును అన్నట్టు ఉండాలా. అది ఆత్మపూర్ణత కలిగినోడు చేసే పని. హల్లెలూయా. బాప్తిజం ట్యాంకులో నుంచి, బాప్తిజం యోర్దాను నదిలో నుంచి ఎట్లా వస్తున్నాడు యేసుప్రభు బయటికి? ఆత్మపూర్ణుడై అనండి అందరు కూడా. హల్లెలూయా. మనం కూడా అట్లా పూర్ణత కలిగి ఉండాలా. ఎందుకు ఇంకా మన కోపాలు వస్తున్నాయి? ఎందుకు మనకి ఇంకా గర్వం తగ్గల? ఎందుకు మనకి ఇంకా అసూయలు ఉన్నాయి? ఎందుకు మనం ఒకరి మీద ఒకరు ఓర్చుకోలేని తత్వం ఉంది? ఎందుకు ఇంకా మనలో తగ్గింపు రాలేదంటే ఆత్మ పూర్ణం కాలేదు. అది ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ అంటాడు ఆత్మ బలము కావాలా మనకు. ఆత్మ బలము చేత నడిపించబడాలా. హల్లెలూయా. నిన్ను నడిపించేవాడు బలమైన దేవుడు. ఆమేన్. అందుకే దావీదు అంటాడు, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమాం నా జయమాం ఆరాధన. అది మనం అటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. పాపపు విషయంలో బలహీనులుగా ఉండాలా, పరిశుద్ధత విషయంలో బలవంతులమై ఉండాలా, కోపపడే విషయంలో బలహీనులుగా ఉండాలా. ఆమేన్. ప్రభు కొరకు నిలబడే విషయంలో మహారోషం కలిగి బ్రతకాలా. హల్లెలూయా. హల్లెలూయా. గర్వము కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు తగ్గించుకునే వ్యక్తిగా కనబడాలా. హల్లెలూయా. ప్రభువును హెచ్చించే విషయంలో ముందుండాలా. ఏమైనా ఆత్మపూర్ణై ఉండాలా. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఆత్మపూర్లుగా ఉండాలా. యేసు ప్రభు ఆత్మపూర్లుగా ఉన్నాడైనా. ఆమేన్. హల్లెలూయా. మొన్న ఎవరో అడుగుతున్నారు, అన్న మళ్ళీ ఒకసారి నేను బాప్తిజం తీసుకొచ్చా అని. నేను బాప్తిజం తీసుకున్నావా అని అడిగినందుకు మళ్ళీ రివర్స్ పర్సన్ నాకే, మళ్ళీ తీసుకొచ్చా అని. ఎందుకు? ఆల్రెడీ తీసుకుందామే. హల్లెలూయా. ఆమెకే డౌట్ వచ్చింది నేను తీసుకున్నానా లేదా అంటే, ఇక్కడ కాదు ఎక్కడో తీసుకుందట. నేను నన్ను వద్దు ఒక్కసారి మునిగే సార్లే, మళ్ళీ మునిగితే బాగుండదు అన్నాను. ఆమె హల్లెలూయా. వాక్యానుసారమైంది కాదది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అక్కడెక్కడో తీసుకున్నావమ్మా? లేదు నా దగ్గరే తీసుకోవాలా. ఇక్కడ తీసుకుంటేనే స్వర్గం పోతావని ఎవరైనా బోధించారనుకో, అటువంటి బోధలు వినడానికి కూడా ముందుకు పోవద్దు. అది వాక్యంలో లేని బోధ, అది ప్రమాదకరమైన బోధ. నీ బ్రతుకుకు అది బాధ కలుగజేస్తుంది. భద్రం. ఏమే. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆత్మపూరుడై ఏమయ్యాడు చూడండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత నడిపింపబడి అరణ్యములో ఆయన ఆత్మ బలము చేత. చూడండి, ఆత్మ 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 అని వస్తూనే ఉందా? అంటే యేసు ప్రభు ఆత్మతోటే ఉన్నాడు ఇక. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం అప్పుడప్పుడు పిలుచుకుంటాం, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. ఆ మీటింగ్ అయిపోగానే, ఆ ప్రార్థన అయిపోయానా, అదంతా అయిపోగానే శోధన వచ్చిందనుకో, పోండి 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 పరిశుద్ధాత్ముడా. ఎందుకు? నేను శోధనలో ఉండాలా, నేను పాపం చేయాలా, లోకాన్ని అనుభవించాలా, శరీరం కోరికలు తీర్చుకోవాలా. కట్టి నువ్వు పో మళ్ళీ చూద్దాం. ఆమేన్. లేరా అటువంటి భక్తులు? హల్లెలూయా. 3 కూర్చున్నారట మందు పోసుకొని, అందరు చస్ అన్నారట. అన్నొకడు ఇట్లా నోట్లు ముందు అక్కడ యేసు ప్రభు గడ్డం ఫోటో చూశాడట. యేసు ప్రభు ఉన్నాడు రా ఇక్కడ అంటున్నాడట. ఇది తాగుబోతులకు అర్థం కాలే, ఎక్కడ యేసు ప్రభు అంటే ఫోటోరా ఉంటేమరా తాగట. ఓ వద్దురా, ఆయన ముందు మనం తాగలేము, ఫోటో తిప్పురా అన్నాడట. యేసు ప్రభు ఇక్కడ కూడా ఉన్నాడంటే నేను ఇంక అసలు తాగనరా అని వదిలేసి పరిగెట్టాలి కదా. యేసు ప్రభు ఫోటోనే తిప్పాడేవాడు. ఆమేన్. కొంతమంది అందుకే వాడుకలు అంటుంటారు,
ఏదో ఇప్పుడు ప్రభుని నమ్ముకొని ఇట్లున్నాము, లేకపోతే అంటారు. లేకపోతే ఏం చేస్తావు? కొంతమంది ఏమంటారు తెలుసా, ఏ ప్రభుని నమ్ముకొని ఇంత పోతున్నా, నేను నా భక్తి పక్కన పెట్టినా అనుకో, పండ్లు కొరుకుటా ఉంటుందంట నరకంలో. ఆమెన్. ఈ పండ్లు కొరికే వాళ్ళు అంతా ఎవరంటే నరకానికి. కొంతమంది పండ్లు కొరుకు దయ్యాలారా, ఆ దయ్యం పట్టిన వాళ్ళే కొరుకుతారా. నరకంలో అదే ఉంది, పండ్లు కొరుకుట, హల్లెలూయా, కేకలు, ఏడుపులు అన్నీ అవే అక్కడే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తులకు ఉండాల్సింది ఆనందం, భక్తులకు ఉండాల్సింది ప్రభులో సంతోషం, హల్లెలూయా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమంటున్నాడు? ఆమేన్. ఆయన ఆత్మ బలము చేత నడిపించబడ్డానికి, హల్లెలూయా, ఎక్కడికి తీసుకుపోయాడట ఆత్మదేవుడు? అరణ్యంలోకి తీసుకుపోతాడు ఆత్మదేవుడు. చెప్పాలా అందరు కూడా? అక్కడ ఏం రాయబడింది? ఆత్మచేత ఆ, అరణ్యములో నడిపింపబడి. ఇది చాలా విచిత్రమైన మాట కదా. ఆత్మచేత యూదయ, సమరయ, భూదిగంతముల వరకు అని రాయలే. ఆత్మచేత యేసు ప్రభు ఎక్కడ నడిపించబడ్డాడు? ఇంకొకసారి, ఇంకొక మారు, ఇంకొకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపడం ప్రారంభించాడు. 40 దినములు ఆత్మ అతన్ని ఎక్కడ నడిపించాడట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరణ్యములకు నడిపించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎవరైతే నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఒక ప్రభుతో నడవాలన్న తీర్మానంతో ఉండి ఆత్మచేత నింపబడతారో వారి జీవితంలో కంపల్సరీ అరణ్య అనుభవాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అరణ్యం అంటే ఎవ్వరు లేని ప్రాంతం. చెప్పండి అందరూ, ఇంకొకసారి. రెండవది ఏమి దొరకని ప్రాంతం. ఇంకా చెప్పండి రెండోసారి. అరణ్యం ఎటువంటిది? ఎవరు లేని ప్రాంతం, ఏమి దొరకని ప్రాంతం. హల్లెలూయా. ఈ అడవిలోకి తీసుకుపోడు పరిశుద్ధాత్ముడు, అరణ్యంలోకి తీసుకుపోతాడు. అడవిలోకి తీసుకుపోతే నీడ దొరుకుతుంది, అడవిలోకి తీసుకుపోతే అక్కడిక్కడ నీళ్లు దొరుకుతాయి. అడవిలోకి తీసుకుపోతే ఆ పండ్లు ఈ పండ్లు, ఏ పండ్లు, పిచ్చి పండ్లు దొరుకుతాయి, ఏవో ఒకటి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎక్కడ తీసుకుపోతున్నాడు? ఎందుకు అంటే అరణ్యం అనేది ఎటువంటి ప్రాంతం అంటే ఎవరు లేని ప్రాంతం, ఏమి దొరకని ప్రాంతం. ఇంకొక మాట చెప్పాలంటే సుఖం లేని ప్రాంతం. అరణ్యం ఎటువంటి ప్రాంతం? ఇది ఆత్మీయ అనుభవాలు చెప్తున్నాను మీకు. ఆత్మీయంగా ఆలోచన చేయండి. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, అయ్యా నేను తాగుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, నేను విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్నప్పుడు నా చుట్టూ చీమల మందలాగా ఉంటుండే, ఈగలు బెల్లం చుట్టూన్నట్టు. కానీ ఎప్పుడైతే మందు బాటలు పక్కన పెట్టి మందుబాబునైనటువంటి బైబిల్ బాబునైనానో, ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో అందరు నన్ను ఒక పరిస్థితి ఎట్లొచ్చిందంటే అంటుంటారు. అంటే దాని అర్థం ఏంది? అరణ్యమే అంటే అదే. హల్లెలూయా. ఇంటోళ్ళు పలకరియలేదన్నా అరణ్యం, స్నేహితులు పలకరియలేదన్నా అరణ్యం, నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను అనేవాళ్ళు పలకరియలేదంటే అరణ్యం. ఎంతమంది మార్గం గుండా వెళ్ళారు? మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది సూచన. నేను అనుకున్న సూచన అంటే వనకడం, కొట్టుకోవడం, అనడం, అదే అనుకున్నా. దాంతోపాటు ఇవి కూడా ఉంటాయి. బ్రదర్, సిస్టర్ వినండి, దాంతోపాటు ఇవి కూడా ఉంటాయి. ఫస్ట్ పరిశుద్ధాత్ముడు థ్యాంక్ యూ లార్డ్. ఫస్ట్ పరిశుద్ధాత్ముడు నేను ఎక్కడ నడిపిస్తాడంటే అరణ్యానికే. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి ఎందుకు అని. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? నన్ను అడగండి. హల్లెలూయా. ఎందుకు అనంటే తన బలమును, తన శక్తిని, తన ప్రభావాన్ని నీకు కనపరచడానికే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. విడిపించబడిన వారు
ఎర్ర సముద్రము ద్వారా. 1 కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూస్తాం, విడిపించబడిన వారు ఎర్ర సముద్రం ద్వారా ఒకే రాత్రి 30 లక్షల మంది బాప్తిసము తీసుకున్న వారై ఆ ఎర్ర సముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత 40 ఏండ్లు అరణ్యవాసులుగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దాని అద్భుతం ఏంటంటే అరణ్యవాసులైన వారికి దేవుని యొక్క బలము తోడుగా ఉంది, దేవుని యొక్క శక్తి తోడుగా ఉంది, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది, దేవుని యొక్క కృప తోడుగా ఉంది. పగలు మేఘ స్తంభముగా కనబడుతుంటాడు, రాత్రి అగ్ని స్తంభముగా కనబడుతుంటాడు. ఆమేన్. శత్రువుల ఎదుట ఖడ్గము ధరించుకున్నవాడుగా కనబడతాడు. ఆమేన్. బండలో నుండి నీళ్లు, హల్లెలూయా. కొండల నుండి కాదు. ఆమేన్. 40 సంవత్సరాలు ఎవడు కూడా దాహముతో చావలేదు దేవుని బిడ్డ. ఆమేన్. ఎక్కడెక్కడన్నా నీళ్ళ కరువు ఉందేమో కానీ నా యేసయ్య, నా దేవుని ఆత్మ నడిపించే ప్రాంతాలకు మనం నడిపించబడుతుంటే దాహము గొననీయడు. ఊట ఉంటది మన లోపల. ప్రైజ్ ది లార్డ్. అది ఉబుకుచూ ఉంటది, అది సారలై పారుతా ఉంటది అరణ్యములో. అందుకే ఆత్మ బలం కావాలి మనకు. నువ్వు ఆత్మ బలముతో నింపబడి నడిపించబడిన వాడవైతే, నాకు ఎవ్వరు లేరు, నాకు సాయం చేసేవాడు ఎవడు లేడు, నన్ను అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు, ఈ ఏడుపులన్నీ పోతాయి. మరి ఏమంటావన్నా అని అడగండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అనగానే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలయ్యా అంటాడు. కాబట్టి అరణ్యములో నడిపింపు మొట్టమొదటిగా. ఆమేన్. యేసు ప్రభు బలం పొందిన వాడై ఎక్కడ నడిపించబడ్డాడు? అరణ్యములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ అని చెప్పండి. అరణ్యములో నడిపించబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉండరు, ఏమీ దొరకదు. ప్రైజ్ ది లార్డ్. అయితే అద్భుతం ఏంటంటే సాతాను గాడు మాత్రం కలుస్తాడు అక్కడ. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఒంటరి పోరాటం కదా, ఒంటరిగా ఉన్నావు కదా నువ్వు. అందరూ వదిలేసినారు నిన్ను, భర్త, భార్య, పిల్లలు, సంసారం, కుటుంబం, దేశం, రాష్ట్రం, ప్రాంతం అన్నీ. ఒంటరివాడు. ఆ ఒంటరితనంలోనే ఎవడొస్తాడు? పిచ్చి ఆలోచనలు అప్పుడే వస్తాయి. ఆమేన్. పిచ్చి తలంపులన్నీ అప్పుడే వస్తాయి. అందుకే పిల్లలు ఒంటరిగా వదలరు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం, 2వ అధ్యాయంలో మనం చూస్తాం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనే అన్నాడు. పెద్ద ఆయన, మన సృష్టికర్తనే అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా గెహజీలాగా ఆలోచిస్తూ ఉంటాం, మనని ఎవరు చూడడం లేదులే, మనతో ఎవరు లేరులే, మనని ఎవరు పట్టించుకోరులే అని అనుకుంటాం. కానీ ఎలీషా అన్నట్టు, ఆమేన్, నా ఆత్మ నీతో కూడా. అంటే ఆత్మ ఎప్పుడు ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం అంతా. నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పండి పక్కన వాళ్ళతో. ఒంటరోడు అని ఎంత పెద్ద ఫీల్ అవుతున్నావు, ఏ పెద్ద బాధపడుతున్నావు, ఏ పెద్ద భయపడుతున్నావు. హల్లెలూయా. ఆకాశమందు